ఒక తల్లి తన పిల్లల కోసం పాలివ్వడం చూసుంటారు, గోరుముద్దలు తినిపించడం చూసుంటారు. కానీ ఈ తల్లి ఆత్మగౌరవం కోసం సొంత నెత్తురునే దారపోసింది. అన్యాయాన్ని ఎదిరించడానికి ఆడది ఆదిశక్తిగా మారిన క్షణం అది. మేడారం అడవిలో రాలిన ప్రతి రక్తపు చుక్క నేడు లక్షల మందికి ధైర్యాన్ని ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఆ మహత్యాగం కథే సమ్మక్క సారలమ్మ వీరగాథ. రాతి విగ్రహాలు లేవు, ఆకాశాన్ని తాకే గోపురాలు లేవు. అయినా సరే కోట్లాది మంది భక్తులు అడవి బాట పడుతున్నారు. ఎందుకు? కేవలం ఒకే ఒక నమ్మకం. తమ కష్టాలు వినడానికి, కన్నీళ్లు తోడవడానికి ఆ వనదేవతలు ఉన్నారనే నమ్మకం. ఇది మనుషుల జాతర కాదు, మనసుల జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ మేడారం చరిత్రను ఇప్పుడే తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అడవి అంటే కేవలం చెట్లు పుట్టలు మాత్రమే కాదు. అక్కడ గాలిలో ఉన్న గర్జన ఉంది, అక్కడ మట్టిలో ఒక పౌరుషం ఉంది. సామ్రాజ్యాల అహంకారాన్ని మట్టి కనిపించిన నేల ఇది. మనిషిగా పుట్టి పోరాటమే ఊపిరిగా బతికి చివరకు దేవతగా మారిన ఒక వీరవనిత కథ ఇది. ఆమె కంటి చూపుకి కాకతీయ సామ్రాజ్యమే గడగడలాడింది. ఆమె మన సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మ. తెలంగాణ పౌరుషానికి, త్యాగానికి ప్రతీకలైన వనదేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ వీరగాథ. అడవి తల్లి అమ్మగా ప్రకృతి ఒడియ దేవాలయంగా వెలిసిన నేల మేడారం. కోట్లాది జనం కొలిచే ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మ. అసలు ఎవరి సమ్మక్క? ఒక సామాన్య గిరిజన మహిళ వనదేవతగా ఎలా మారింది? కాకతీయ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ వీరవనితల చరిత్ర ఏంటి? ఇది కేవలం కథ కాదు, ఇది ఒక పోరాటం. ఆత్మగౌరవానికి, అధికారానికి మధ్య జరిగిన మహాసంగ్రామం. 12వ శతాబ్దంలో కరీంనగర్ ప్రాంతంలోని జగిత్యాల గిరిజన నాయకుడైన మేడరాజు వేటకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఏమిటది? ఆ పసిబిడ్డ చుట్టూ క్రూర మృగాలు కాపలా కాస్తున్నాయి. పులులతో ఆడుకుంటున్న ఈ పాప సామాన్యురాలు కాదు, సాక్షాత్తు దైవాంశ సంభూతురాలు. ఆ పాపను ఇంటికి తెచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు మేడరాజు. సమ్మక్క పెరిగి పెద్దదైంది. ఆమె చెయ్యి పడితే మట్టి కూడా బంగారం అయ్యేది. రోగాల బారిన పడ్డవారికి ఆమె స్పర్శే ఔషధంగా మారింది. గిరిజనుల పాలిట వెన్నిది అయింది సమ్మక్క. సమ్మక్కను మేడారం ప్రాంతాన్ని పాలించే కాకతీయ సామంతుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 3 సంతానం: నాగులమ్మ, సారలమ్మ, జంపన్న. రాజ్యం సుభిక్షంగా సాగుతుంది. కానీ విధి వక్రించింది. మేడారం ప్రాంతంలో వరుసగా కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు లేవు, పంటలు పండలేదు, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మంత్రి అహంకారంతో ఓ పగిడిద్ద రాజా చక్రవర్తి ప్రతాపరుద్రుల వారి ఆదేశం మేరకు గత కొన్నేళ్లుగా మీరు కప్పం కట్టలేదు, వెంటనే బకాయిలతో సహా పన్ను చెల్లించాలి, లేదంటే యుద్ధానికి సిద్ధం కాండి అని మంత్రి మా ప్రజలే ఆకలితో చేస్తుంటే పన్ను ఎలా కట్టాలి అని చెప్పేసి పగిడిద్ద రాజు అయితే ఆవేదనతో మరియు కోపంతోనైతే చెప్పడం జరిగింది. పుట్టెడు కష్టంలో ఉన్న మాకు సాయం చేయాల్సింది పోయి యుద్ధం చేస్తారా? వెళ్ళి మీ రాజుకు చెప్పు, మా ప్రాణం పోయినా సరే ఈ కరువులో పన్ను కట్టలేమని చెప్పేసి పగిడిద్దరాజు చెప్పడం అయితే జరుగుతుంది. పగిడిద్దరాజు మాటలు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడికి కోపం తెప్పించాయి. గిరిజనుల ధిక్కారాన్ని అణచివేయడానికి తన భారీ సైన్యాన్ని మేడారంపైకి పంపించాడు. యుద్ధం మొదలైంది. ఒకవైపు అధునాతన ఆయుధాలు ఉన్న కాకతీయ మహాసైన్యం, మరోవైపు విలంబులే ఆయుధాలుగా ఉన్న గిరిజన సైన్యం. ఆత్మగౌరవం కోసం గిరిజనులు విరోచితంగా పోరాడారు. పగిడిద్దరాజు సింహంలా పోరాడి వీరమరణం పొందాడు. ఇది చూసిన కొడుకు జంపన్న ఆగ్రహంతో ఊగిపోయాడు. శత్రువులను చీల్చి చెండాడుతూ చివరకు అలసిపోయి గాయాలతో సంపెంగ వాగులో కుప్పకూలిపోయాడు. నా రక్తం ఈ వాగులో కలిసి ప్రవహించాలి, నా జాతి జనులకు నా త్యాగం గుర్తుండాలి. జంపన్న రక్తంతో ఆ వాగు ఎర్రగా మారింది. అందుకే నేటికి దాన్ని జంపన్న వాగు అని పిలుస్తారు. భర్త మరణం, కొడుకు త్యాగం విన్న సమ్మక్క కూతురు సారలమ్మతో కలిసి యుద్ధరంగంలోకి దూకింది.
ఆడది అబల కాదు ఆదిశక్తి అని నిరూపించింది సమ్మక్క. రెండు చేతులతో కత్తులు తిప్పుతూ కాకతీయ సైన్యాన్ని గజగజలాడించింది. ఆమె దాటికి సైనికులు పారిపోయారు. కూతురు సారలమ్మ కూడా వీరోచితంగా పోరాడి వీరమరణం పొందింది. ఇక మిగిలింది సమ్మక్క ఒక్కరే. ఆమె కంటి చూపుకే శత్రువులు భయపడ్డారు, కానీ దొంగ తీశారు. కాకతీయ సైనికులు వెనుక నుంచి వచ్చి ఆమెను పోల్చారు. తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క రాజ్యాకాంక్ష కోసం పేదవారి పొట్టకొట్టిన కాకతీయ సామ్రాజ్యం ఇక నిలవదు. నా ప్రజల కోసం నేను అడవిలోకి వెళ్తున్నా. గాయపడిన పులిల సమ్మక్క నెత్తురొడుతూ ఈశాన్యం వైపున్న చిలకలగుట్ట వైపు నడిచింది. గిరిజనులు ఆమె వెనుక వెళ్ళారు, కానీ ఆమె కనిపించలేదు. అందరూ ఏడుస్తూ వెతుకుతుండగా ఒక పుట్ట దగ్గర ఒక నెమలి నార చెట్టు కింద ఒక కుంకుమ భరిణె కనిపించింది. ఆశ్చర్యం, అక్కడ పులులు కాపల కాస్తున్నాయి. ఇదిగో మన తల్లి. సమ్మక్క తల్లి రూపం మార్చుకుంది. దేవతగా మారి మనల్ని చల్లగా చూడటానికి ఈ కుంకుమ భరణి రూపంలో వెలసింది. జై సమ్మక్క, జై సారలమ్మ అని చెప్పేసి జనాలైతే సంతోషపడ్డారు. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు మేడారం జాతర జరుగుతుంది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను, కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తారు. ఇది కేవలం పండుగ కాదు, అది ఒక చరిత్ర. అన్యాయాన్ని ఎదిరించిన ఒక ధైర్యం, కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఆ తల్లుల ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.